జగ జగ జం జం జడకి నాని ప్రకటపు మురుగొప్పే బణ బణ సకల పదికి సరసపు కొమ్మ సకల పది. Hi guys, welcome back to my YouTube channel Travel with Taruni Gupta. ఇట్లున్నారు అందరూ. ఒక నిమిషం, బిజినెస్ స్టార్ట్ ఇవన్నీ చూసుకోకలే, ఇవన్నీ ముందు నేను చూసుకోను. సో ద థింగ్ ఈజ్ ఐ గాట్ రెడీ. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, వీడియో కంప్లీట్గా చూసేయండి. ఐఎమ్ గోయింగ్ టు ఎ స్పెషల్ ప్లేస్, వెరీ 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 స్పెషల్ ప్లేస్ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్ ఆల్సో ఐ ఫీల్. సో ఇలా రెడీ అయ్యా. మమ్మీ లేదు, డాడీ పడుకున్నారు, నేను లేచా, రెడీ అయ్యా, క్యాబ్ బుక్ చేసా. సో వెళ్తున్నా. ఇప్పుడు మార్నింగ్ టైం 2:40కి లేచా. ఇప్పుడు టైం 4 అవుతుంది. నేను ఎయిర్పోర్ట్కి ఒక 4:30 4:50 కల్లా రీచ్ అయిపోతా. అండ్ యా, శారీ నేనే కట్టుకున్నా గాయస్. కంప్లీట్గా ఎలా చూపించాలో తెలియదు నాకు. షార్ట్ హెయిర్ వల్ల కొంచెం అంత శారీ సెట్ అవ్వట్లేదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎఫర్ట్స్ మ్యాటర్స్ గైస్. సీ యు గైస్ దేర్ ఆర్ ఎల్స్ ఎయిర్క్రాఫ్ట్లో. చెప్పేసాను ఎయిర్క్రాఫ్ట్ని, షిట్. ఓకే, సీ యూ. ఏమక్క ఏంది ఆవేశం, తట్టుకోలేకపోతున్నానక్క. 4:50 అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి శారీలో వస్తున్నా. సో గాయ్స్, మా ఫ్రెండ్ కోసం నేను నీ లోఫర్ తీసుకున్నా. వాట్ ఈస్ ఫేమస్ ఇన్ హైదరాబాద్? నీ లోఫర్, సంథింగ్ రాదర్ దెన్ నథింగ్. సారీ, నథింగ్ వదిలేండి, అది నాకు ఎప్పుడు వదిలే. కానీ సో అతని కోసం ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఐ టుక్ నీ లోఫర్. సో ఇఫ్ ఇన్ కేస్ రామ్ నా వీడియో చూస్తుంటే రామ్కి ఒక హాయ్ వేసుకోండి అందరూ. అతని పేరు రామ్ సనీ. సీట్ అయితే దొరికింది. మూడు అయిపోయినా వెళ్తున్నా. మరి ఎట్లంటే మాది ఓన్లీ ట్యాక్స్ కట్ అవుతుంది టికెట్లో 1,800 500 అట్లా. బట్ ద థింగ్ ఈజ్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్లైట్ ఖాళీ ఉంటేనే సీట్స్ దొరుకుతాయి. ఫ్లైట్ ఖాళీ లేకపోతే సీట్ దొరకదు. సో మన సీట్ అనేది, మన టికెట్ అనేది కన్ఫర్మ్ టికెట్ ఉండదు, స్టాండ్ బైలో ఉంటుంది. సో ఇదొక ప్రాబ్లం. అందుకే నేను చాలా భయపడుతున్నా అప్పటి నుంచి, నాకు సీట్ దొరుకుతా లేదా. కానీ ఫైనలీ సీట్ అయితే దొరికింది, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది ల్యాండ్ అయ్యాక, లేదంటే ల్యాండింగ్ టైంలోనే చెప్తాను, చూపిస్తా. ఐ గెస్ ఇప్పటివరకు అయితే నేను చెప్పలేదు, బట్ స్టిల్. You guys in ఈ ఆర్ట్ చాలా నచ్చింది. సూపర్ ఉంది కదా, లైక్ వెరీ డెమ్యూర్, వెరీ ఎస్థెటిక్. గోవిందా గోవిందా, లొకేటెడ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఒక ఇంట్లో ఇట్లా కావాలి, పెద్దగా హాల్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్.
సో పీస్ఫుల్. వచ్చేసా ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి నేను కొండపైకి వెళ్తా. 700 ఛార్జ్ చేస్తున్నాను. ఇంకా ఇంకేం డీటెయిల్స్ చెప్పాలి అంతే. బట్ ఎప్పుడన్నా తిరుపతి ట్రావెల్ చేస్తే డెఫినెట్గా విఐపి లేదా 300 టికెట్స్ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది విఐపి టికెట్స్. పర్ పర్సన్ 5,000 ఛార్జ్ చేస్తారు. 8 hours పడుతుందంట. నేను ఎప్పుడే చూస్తున్నాను ఎన్ని అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనానికి. సో 8 hours పడుతుంది ఫ్రీ దర్శనానికి. ఇప్పుడు ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాం. అండ్ 2 hours దర్శనం అయిపోతే మళ్ళీ రిటర్న్ అయిపోవడం తినేసి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బయట అన్ని చెట్లే రాయిస్. చూడండి ఎన్ని కుక్క కూడా ఉంది, ఒక చెట్లు. గాయస్ వాళ్ళ డాడీ ఫొటోస్ ఇవన్నీ అందమయ్య వాళ్ళ గ్రాండ్ సన్స్ జగ జగ జం జం జడకి నాని ప్రకటపు మురుగొప్పే బడా బడా సకల పదికి సలసపు కొమ్మ సకల పది. వాటర్ తాగుతావా? అద్దు గోవిందా గోవిందా. అందరం దర్శనం కోసమే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అంతా. 2 hours later. 2 hours పట్టింది దర్శనం అయిపోవడానికి. లిటరలీ 3 hours దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాం. బట్ బాగుంది కదా. చాలా టైర్డ్ ఉన్నా, చాలా అంటే చాలా. కాలైతే ఇట్లా నొప్పి పెడుతున్నాయి. వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనలీ ఇంకా 1 గంటలో రిటర్న్ అయిపోతాను నేను. Heading to the airport. By the way, I forgot to continue the video. నేను ఆల్రెడీ ఫ్లైట్లో బోర్డ్ చేసా. నాకు సెట్ ఆఫ్ ఈ ఆపరేట్ చేసే ఫ్లైట్ క్రూ అంతా నా ఫ్రెండ్సే. సో పడుకుందాం అనుకున్నా, బట్ వాళ్ళ సర్వీస్ అయిపోయాక వస్తా అన్నారు మాట్లాడడానికి తెలిసిన వాళ్ళు. సో ఒక కాఫీ తాగి ఒక 1 hour ఫ్లైట్ వాళ్ళతో ముచ్చటేసేసి ల్యాండ్ అయ్యాక వెళ్ళి ఫినిష్ క్లీన్ బోర్డ్ పడుకోవడమే గట్టిగా. నో వన్. The next day. నేను ఎక్కడున్నా అనుకోకండి, నేను ఢిల్లీలో ఉన్నా. నిన్న నైట్ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేసిన. మా ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకున్నారు. బయట తిన్నా, ఇంటికి వెళ్ళి పడుకున్నా కోమా. ఎందుకంటే ఫుల్ టైర్డ్ ఉండే, ఫుల్ లెగ్స్ పెయిన్. అండ్ నాకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ ఫ్లైట్ ఉండే. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నేను మార్నింగ్ 6కి ఫ్లైట్ ఉంటే 5కి లేచి రెడీ అయ్యి ఢిల్లీలో ల్యాండ్ అయిపోయా. తర్వాత గుర్తొచ్చింది నేను ఏదో మర్చిపోయా అని. ఐ ఫర్గాట్ టు ఎండ్ ద వీడియో గైస్. నేను ఢిల్లీ వచ్చేసాక నేను హైదరాబాద్ వచ్చినది అసలు కంటిన్యూ చేసి వీడియో ఎండే చేయలేదు. సో నేను అందుకే వీడియో ఢిల్లీలో ఎండ్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఎండ్ చేయాల్సిన వీడియో నేను ఢిల్లీలో ఎండ్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది నాతో.
సో యా వీడియో గనక నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. నన్ను ఎవరన్నా గుర్తుపడితే ఐ నో యూ తరుణి గుప్తా కదా అని చెప్పేసి మాట్లాడతారు. నాకు చాలా 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 మంచిగా అనిపిస్తుంది. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ ఆల్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇలానే షేర్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి. ఓకే, అండ్ బీ హ్యాపీ, స్టే healthy. See you guys with another video. Till then, like, share and subscribe.